హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను హ్యాగల్ అండ్ ట్రాక్స్. ఏంటి వీకెండ్ కదా, ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే నా ఎక్సర్సైజ్లో పాటుగా ఒక 20 కిలోమీటర్ సైక్లింగ్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. అందుకనే స్టార్ట్ అయ్యి ఒక లేక్ని చూద్దామని బయలుదేరాను. అండ్ ఈ లేక్ వచ్చేసరికి అమీన్పూర్ లేక్ అండి. అమీన్పూర్ లేక్ ఫ్రంట్ సైడ్ నుంచి నేను 2-3 టైమ్స్ చూశాను. బట్ మామూలుగా మనకి పార్క్స్ ఎలా ఉంటాయో, లేదంటే కనుక మినీ ట్యాంక్మెంట్స్ చూస్తుంటాం కదా, అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఫ్రంట్ సైడ్ నుంచి, కొంచెం మంచి మంచి కన్స్ట్రక్షన్స్ చేసి. బట్ ముందు నుంచి ఎప్పుడు చూసినా కానీ నాకు అదర్ సైడ్ ఆఫ్ లేక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పుడు డౌట్ ఉంటుంది. అందుకని చెప్పి ఈసారి సైక్లింగ్ చేస్తూ బ్యాక్ సైడ్కి వెళ్దామని డిసైడ్ అయ్యానండి. అందుకే స్టార్ట్ అయ్యా. లైక్ వీకెండ్ కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. అండ్ చూస్తే నేను మన నిజాంపేట రోడ్ ఉంది కదా, నిజాంపేట రోడ్ నుంచి డైరెక్ట్గా మన బాచ్పల్లి సిగ్నల్ వస్తుంది కదండి, కోకోలా రోడ్ అంటాం మనం. బాచ్పల్లి సిగ్నల్ నుంచి వెళ్తుంది కదా రోడ్డు, అది ఒకసారి నిజాంపేట రోడ్డుకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అరౌండ్ బైరంపేట సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను నేను. చూడండి, సైక్లింగ్ చేస్తూ అలా సరదాగా వెళ్ళొచ్చేయచ్చండి. అండ్ సైక్లింగ్ చేస్తే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అండ్ అలానే నెక్స్ట్ మనం చాలా డిసిప్లైన్డ్గా ఉండొచ్చు, మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ ప్రతిదాన్ని కూడా చాలా నీట్గా గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఈ బిల్డింగ్స్ చూడండి ఎలా కన్స్ట్రక్ట్ చేశారో, పక్కన ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుందండి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ సైడ్ నుంచి వెళ్తే మనం కోకోలా రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఇదే అండి కోకోలా రోడ్ అంటే. ఈ రోడ్లో నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే, సైక్లింగ్ చేస్తే మనం లేక్ దగ్గరికి వెళ్తాము. అండ్ చూడండి రోడ్లు ఎంత బాగున్నాయో. బట్ ఆ గ్రీనరీ కానీ ఏదైనా కానీ మంచిగా అనిపించింది. అండ్ సైక్లింగ్ చేస్తుంటే కూడా మంచిగా హ్యాపీగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ గురించి ఆలోచిస్తే మటుకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సైక్లింగ్తో మటుకు. నాకైతే సైక్లింగ్ చేయడం మటుకు చాలా ఇష్టం అండి. నేను అందుకని చెప్పేసి వీకెండ్స్ వచ్చినప్పుడు ఎటన్నా బయటకు వెళ్దాం అనిపిస్తే ఒక్కడనే వెళ్తే, ఫ్యామిలీతో కాకుండా కంపల్సరీగా సైకిల్నే యూజ్ చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడు వీక్ డేస్లో ఆఫీసులకైనా వీటికైనా బైక్ కానీ లేకుంటే కనుక 2 వీలర్ 4 వీలర్ తప్పదు. బట్ వీకెండ్స్లో మటుకు బయటికి వెళ్దాం అనిపిస్తే సైకిల్ యూజ్ చేస్తానండి మ్యాక్సిమం. అండ్ చూడండి ఏరియా ఇంకా డెవలప్ అవుతుంది, చాలా గ్రీనరీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పొల్యూషన్ అస్సలు లేదండి ఈ ఏరియాలో మటుకు పొల్యూషన్ చాలా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మెయిన్ ట్రాఫిక్ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోడ్స్ సోసోగా ఉన్నాయి, బట్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా మనకి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి లేక్ దగ్గరికి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్. అండ్ ఈ రోడ్ చూడండి, అండ్ ఏరియా కూడా మీకు చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి విలేజ్ ఏరియాలో ఎలా ఉంటుందో అలానే ఉంది. నేనైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫీల్ వచ్చిందండి. లైక్ అండ్ ఈవెన్ ఇక్కడ కొన్ని వెంచర్స్ కూడా ఉన్నట్టున్నాయి, ఫ్లాట్స్ అన్నీ అవైలబుల్గా. ఏరియా అయితే చాలా బాగుంది అనిపించింది. అదిగోండి చూడండి, కనిపిస్తుంది మనకి లేక్ దూరంగా. లాంగ్లో చూస్తే మనకి లేక్ కూడా కనిపిస్తుంది. ఇది ఇంకొక సైడ్ నుంచి అండి. అంటే అమీన్పూర్ లేక్కి మనం మియాపూర్ మెయిన్ రోడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వెళ్తాము. మనం ఆ సైడ్ నుంచి చూస్తుంటే ఇటు ఏముందా మనకి డౌట్ వస్తూ ఉంటుంది. నేను ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం ఇటు వచ్చానండి బేసిక్గా. ఈ పక్కన విల్లాస్ ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేసి. అండ్ ఏరియా మొత్తం మటుకు చాలా బాగుంది అండ్ గ్రీనరీగా.
లైక్ వర్షం పడింది కదా, కొంచెం నీళ్లు ఉన్నాయి అక్కడక్కడ. చూడండి లేక్ దగ్గరకు వచ్చేసాను. అసలు లేక్ ఎంత బాగుందంటే ఏదో హైదరాబాద్లో ఉన్నా కానీ ఏదో ఒక నది ఒడ్డుకి లేదంటే కనుక ఒక సముద్రం ఒడ్డుకి నిలబడినట్టు ఉందండి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి 2 సైడ్స్ ఉందండి యాక్చువల్గా. ఒక సైడ్ వచ్చేసరికి ఇక్కడ బఫెలోస్, మామూలుగా ఇక్కడ మిల్క్ ఫార్మ్స్ ఉన్నట్టున్నాయి. మామూలుగా మనకి ఇవి అంటాం కదా, ఏమంటాము, ఫార్మ్స్ ఉంటాయి కదా, మిల్క్ తీస్తుంటారు, ఆ ఫార్మ్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళ బఫెలోస్ అన్నీ కూడా ఒక పక్క చెరువులో ఉన్నాయి. ఈ పక్క చెరువు మటుకు ఈ లేక్లో వాటర్ మటుకు చాలా క్లీన్గా ఉన్నాయండి, నీట్గా ఉన్నాయి. ఇక్కడ బ్యూటీ అదే మెయిన్. ఏంటంటే మనం సిటీలో లేక్స్ ఉంటే మ్యాక్సిమము మనకి డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతూ ఉంటుంది. బట్ దీనిలోకి అయితే డ్రైనేజ్ వాటర్ లేదండి, వాటర్ కూడా ఏ స్మెల్ రావట్లేదు, చాలా క్లీన్గా ఉంది. చూడండి నీట్గా అటుపక్క ఇటుపక్క 2 చెరువులు కూడా, ఒక పక్కేమో ఐ థింక్ బ్యాక్ వాటర్ చెరువు అండి అది, ఇంకో పక్కదేమో మెయిన్ లేక్ అనమాట. అండ్ ఈ లేక్ పక్కన రోడ్లో అలాగా సైక్లింగ్ చేస్తూ అలా చల్లగాలికి ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి కాసేపు అలా వ్యూని అలా చూస్తూ కూర్చొని టైం పాస్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు లైక్ సపరేట్గా ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటాయని లేకుంటే కనుక అలా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అంతా కూడా చాలా ఎంటీ ప్లేస్. అండ్ ప్లేస్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏరియా మొత్తం కూడా ఎలా ఉందంటే మెయిన్లీ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లా ఉందన్నమాట. ఈ సైడ్ వచ్చి చూస్తే చూడండి లేక్ ఎలా ఉందో. అండ్ లేక్ ఆ పక్కన అన్నీ కూడా బిల్డింగ్స్, ఆ పక్కన అన్నీ కూడా మన సిటీ బిల్డింగ్స్ అనమాట. ఒక పక్కన మొత్తం కూడా ఇటు పక్క అన్నీ ఫార్మింగ్ ల్యాండ్స్ అండి, మామూలుగా ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. అన్ని ట్రాక్టర్స్ దున్నుతున్నారు అనమాట. గ్రౌండ్ అంతా కొంచెం క్లియర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా, రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. మేబీ వెజిటబుల్స్ కానీ ఏమన్నా పండిస్తారు అనుకుంటా ఇక్కడ. అండ్ చూడండి లేక్ మధ్యలో రాళ్ళు, వాటి మీద పక్షులు, రకరకాల పక్షులు కూర్చొని చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కాసేపు అలా టైం పాస్ చేయడం. అండ్ అలానే చూడండి లేక్ ఒక పక్క సైడ్ అన్నీ కూడా బిల్డింగ్స్, మరి ఇంకొక సైడ్కి ఏమో అలా ఒక హిల్. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఫామ్ ల్యాండ్స్ అన్నీ కూడా ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇలా మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే నేను ఒక ఫామ్ ల్యాండ్లోకి కూడా ఎంటర్ అయ్యానండి లోపలికి, ఆ గేట్లోకి కూడా. అది కూడా చూశాను, అక్కడ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేసి ఉంది. అక్కడ ఉంటే మటుకు మనకి మన విలేజ్లో అయితే ఎలా ఉంటుందో ఈ సిటీలో ఉండే ట్రాఫిక్ కష్టాలు ఇవన్నీ ఏం లేకుండా అలా చాలా నీట్గా ఉందన్నమాట. చూడండి వాటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో, ఎటువంటి డ్రైనేజ్ వాటర్ మిక్సింగ్ అనేది ఏం లేకుండా చాలా మంచిగా అనిపించింది. అండ్ రోడ్ కూడా చూడండి అంతా మట్టి రోడ్ అండి, ఇటు ఇంకా సిమెంట్ రోడ్స్ కానీ ఇట్లాంటివంటే ఏం లేదు, ఇప్పుడే చేస్తున్నట్టున్నారు ఈ సైడ్. మేబీ డెవలప్ చేస్తారనుకుంటా ఇంకా. బట్ వీకెండ్ అలా కాసేపు వెళ్ళి మనం టైం పాస్ కొంచెం రీఫ్రెష్ అయ్యి రావాలంటే చాలా బాగుందండి. నేను బైక్ వేసుకొస్తే ఇంకెలా ఉండేదేమో, బట్ నేను సైకిల్ మీద వచ్చాను కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది. అలా కాసేపు సైక్లింగ్ చేస్తూ చల్లగాలికి అలా లేక్ ఒడ్డున కాసేపు అట్లా వాకింగ్ చేస్తూ. మీరు చూడండి ఇదంతా ఫామ్ ఏరియా, బఫెలోస్ అన్ని కౌస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు మిల్క్ సేల్ చేస్తారండి. అండ్ ఇక్కడ పక్కన జొన్న పెంచుతున్నారు వాటి కోసం అని చెప్పేసి. వీళ్ళకే ఇంకా కొంచెం గోట్స్ ఉన్నాయి, అన్ని వాళ్ళే పెంచుకుంటున్నారు అనమాట. సేమ్ విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. చూడండి మనం మామూలుగా విలేజ్లో మన ఇళ్ళ దగ్గర రోడ్లు ఎలా అయితే ఉంటాయో అదే ప్రాస్పెక్ట్లో రోడ్స్ కానివ్వండి అలానే ఉంది అంతా కూడా. అండ్ పొల్యూషన్ అయితే అస్సలు లేదండి. లైక్ మనకు మ్యాక్సిమము సిటీలో ఉండే లేక్ చిన్న చెరువుల పక్కన అంతా కూడా మనకి డ్రైనేజ్ స్మెల్ రావడం ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే అలా అసలు ఏమీ లేదు, చాలా క్లీన్గా ఉంది. చూడండి ఈ చెరువు వచ్చేసరికి నేను చెప్పేది బఫెలోస్ అన్నీ కూడా దాంట్లో దిగి
అవి ఈత కొడతాయి అనమాట, స్విమ్మింగ్ చేస్తున్నాయి. బట్ ఇంకొక సైడ్ది మటుకు పెద్ద లేక్, ఇది బాగా లోతు ఉంటుంది అనుకుంటా, దానిలోకి అయితే ఏమీ అలౌడ్ లేదు. దీనిలో అయితే మటుకు ఇది చాలా లోతు తక్కువగా ఉంది, మనకు గ్రౌండ్ కూడా కనిపిస్తూనే ఉంటుంది. చూడండి మొక్కలు కనపడుతున్నాయి దాంట్లోనే, చాలా లోతు ఏం లేదు, మామూలుగానే ఉంది. ఓకే చూడండి, అలా మనం దాటామంటే మళ్ళీ మనకు బిల్డింగ్ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడే. అండ్ డ్రైనేజ్ వాటర్ రావడానికి ఎటుపక్క ఏది లేదండి, కాలువ దీంట్లో కలవడం కానీ అట్లాంటివి అయితే ఏం చేయలేదు ఎవరు కూడా. అందుకనే వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి, మొత్తం కూడా రైనీ వాటర్ అనుకుంటా. ఎందుకంటే ఒక పక్క హిల్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం లైక్ వర్షం పడినప్పుడు మనకి ఈ దీనిలోకి వచ్చేస్తాయి అనుకుంటా అన్ని. ఓకే ఇప్పుడే రోడ్లు వేస్తున్నారు, అండ్ అది కాక రైనీ సీజన్ కాబట్టి కొంచెం గొంతులు అవి ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఏరియా అయితే బాగుంది, ఇప్పుడే డెవలప్ అవుతుంది అనమాట. అండ్ ఇలా మనం స్ట్రైట్గా మళ్ళీ ట్రావెల్ చేస్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. చూడండి తార్ రోడ్ వేస్తున్నారు కొత్తగా, ఈ రోడ్లో డైరెక్ట్గా లేక్ దగ్గర కలుపుతున్నారు దాన్ని, లేక్ దాకా ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు అనమాట ఈ ఏరియాని. అండ్ చూడటానికి అయితే చాలా బాగుంది, అలాంటి మంచి టైంపాస్. కానీ చూడండి ల్యాండ్స్ మొత్తం కూడా ఫామ్ ల్యాండ్స్ అండి అన్నీ కూడా. చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు, లైక్ క్లీన్ చేసుకుంటూ ల్యాండ్ని. అండ్ రోడ్లు కానివ్వండి ఇప్పుడే కొత్తగా అన్నీ చేస్తున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం ఎటు నుంచి అయితే వచ్చామో అదే రోడ్లోకి కలిస్తే మళ్ళీ అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి, మళ్ళీ నేను హౌస్ రీచ్ అవ్వాలండి. రావడానికి ఒక 40 మినిట్స్ పట్టింది, అండ్ వెళ్ళేటప్పుడు కూడా అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్. ఎందుకంటే నేను మార్నింగ్ 8:30 అలా స్టార్ట్ అయ్యాను, వీకెండ్ కదా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను. అండ్ వెళ్ళేటప్పుడు మటుకు చాలా ఫాస్ట్గా వచ్చేసాను, వచ్చేటప్పుడు అయితే చూసుకుంటూ చిన్నగా బయలుదేరి వచ్చాను అనమాట, ఎలా ఉంది ఏరియా ఏంటి అని, రోడ్స్ ఎలా ఉన్నాయి ఇలా. ఎందుకంటే మనం బైక్ వేసుకొని వెళ్తుంటే అన్నీ గమనించమండి, బట్ ఇలా సైకిల్ వేసుకొచ్చాను కాబట్టి, సైకిల్ తీసుకొని వచ్చాను కాబట్టి అన్నిటిని చూడటానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కడుంది ఏముంది ఎలా ఉంది, ఎలా లైక్ ఎక్కడ నీట్గా ఉంటుంది, ఏ ఏరియా బాగుంది, ఇలాంటివన్నీ కూడా చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. దానికి బట్టి మనకు క్లారిటీ వస్తుంది, డిఫరెంట్ చూస్తుంటే మనం రేపు ఏమన్నా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుంది. మిడిల్లో అలా ఒక కోకోనట్ తీసుకున్నాను అండి, కోకోనట్ వాటర్ తాగి బయలుదేరి వచ్చాను. అండ్ చూడండి లైక్ చాలామంది వర్కర్స్, బిల్డింగ్ కింద మీకు చూపించాను కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అదే. చాలామంది వర్కర్స్ షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు, మీరు చూస్తుంటే షిఫ్ట్ చేంజింగ్ అవుతున్నారు అనమాట. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అరౌండ్ 11 అయిపోతుంది, 11:30 అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అయిపోతారు, వాళ్ళు ఈవినింగ్ దా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ కూడా 24 అవర్స్ పనిచేస్తాయి అనుకుంటా. ఓకే అండి, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.